మీరింట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మీ నాన్నగారు ఏమంటారో తెలుసా? నా ఆస్తిలోంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వను అంటారు. అలా ఎందుకంటారు? అసలు ఈ గవ్వల గోలేంటి తెలుసుకుందాం పదండి. మనకి రూపాయి, అర్ధ రూపాయి, పావలా ఈ కాయిన్స్ ఎలా ఉంటాయో తెలుసు. కానీ వాటికంటే ముందు ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పావలా కంటే తక్కువ బేడాలు అనే కాయిన్స్ ఉంటాయి. ఈ బేడాలు 8 బేడాలు కలిపితే 1 రూపాయి అన్నమాట. ఇవి మన రాజుల కాలం నుండి చలామణిలో ఉండేవి. ఆ తర్వాత వీటిని 1957లో రద్దు చేశారు. వీటికంటే తక్కువలో అనాలుండేవి. ఇవి 16 అనాలు కలిపితే 1 రూపాయి అన్నమాట. ఇవి కూడా రాజుల కాలం నుండి చలామణిలో ఉండేవి. ఆ తర్వాత 1957లో రద్దు చేశారు. అనాల కంటే తక్కువలో అర్ధనాలు ఉండేవి. అర్ధనా అంటే హాఫ్ అనా అని అర్థం. ఇవి 32 అర్ధనాలు కలిపితే 1 రూపాయి. వీటికంటే తక్కువ పైసా. ఇవి 64 పైసలు కలిపితే 1 రూపాయి. వీటికంటే తక్కువలో ఇగానీలు ఉండేవి. ఈ ఇగానీల్ని మొఘలు సామ్రాజ్యం వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇవి 128 ఇగానీలు కలిపితే 1 రూపాయి. వీటికంటే తక్కువగా దమిడీలుండేవి. ఇవి 192 దమిడీలు కలిపితే 1 రూపాయి. వీటిని ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇవి మద్రాసులో ఎక్కువగా చలామణయ్యేవి. వీటికంటే తక్కువలో రోలీలు ఉండేవి. ఇవి 384 రోలీలు కలిపితే 1 రూపాయి. పూర్వం రాజుల కాలంలో వీటిని వాడేవారు. వీటికంటే తక్కువలో గవ్వలు. ఇవి 768 గవ్వలు కలిపితే 1 రూపాయి. ఇప్పుడు అర్థమైందా చిల్లి గవ్వ కూడా ఇవ్వనని ఎందుకంటారో? వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాను. అవును.